బ్రదర్స్, హాయ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సిరి కిచెన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఎగ్ బిర్యానీ తయారు చేసుకుందాము. తయారీకి కావలసిన విధానం చూసుకున్నట్లయితే పెరుగు రెడీ చేశాను, బాస్మతి బియ్యము, ఈ మసాలా, ఎగ్స్ కూడా నేను ఉడకబెడుతున్నాను. మనం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, తర్వాత నేను ఎంతో మసాలాలన్నీ వేసి ఆడించుకున్న కారమును వేసుకుందాం. ఇవి గ్రేవీకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఎగ్ బిర్యానీ గ్రేవీకి నేను ఇవన్నీ ఒకసారి మనము కలిపేసుకుందామండి. చూసారా, గ్రేవీకి నేను రెడీ చేశాను. బియ్యం కడిగి పెట్టేశాను, ఎగ్స్ ఉడకబెట్టేస్తున్నాను. మనం ఈ గ్రేవీలో కొంచెం క్రీమ్ కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నేను డైరీ క్రీమ్ వాడుతున్నానండి. మీరు ఏ క్రీమ్ ఉంటే ఆ క్రీమ్ వాడండి. అలాగే దీంట్లో కొంచెము మసాలా, గరం మసాలా కూడా వేసి నేను అన్నిటిని ఒకసారి కలిపేసుకుంటున్నానండి. ఈ గ్రేవీలో నేను ఇప్పుడు వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని కూడా గ్రేవీలో వేసుకుని కలుపుకుందామండి. మరి రైస్కి నేను అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఇంట్లో కొంచెం ఉల్లిపాయలు వేపిన నూనె ఉంటుంది కదండి, ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె కొంచెం వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది కనుక కొంచెం నూనె కూడా మీరు ఇలా వేసుకుని మొత్తం ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోండి. ఓకేనా? ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం రైస్ సిద్ధం చేసుకుందాం. ఓకే, నేను రైస్ సిద్ధంకి మసాలా, నూనెలో మసాలా, నేను ఈ నూనె ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన నూనెలోనే నేను సిద్ధం చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీకు ఇష్టం లేదంటే వేరే దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ నూనె ఎందుకు వేస్ట్ చేయడం అని నేను మసాలాలన్నీ వేసాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తగినంత అల్లం వెల్లిగడ్డ వేస్తున్నానండి. నేను ఈ అల్లం వెల్లిగడ్డ కూడా వేగిపోయిన తర్వాత మన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా కొన్ని వేసుకుని రైస్లోకి మనము డీప్ ఫ్రై చేసుకుందామండి. మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఇవన్నీ వేగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం చక్కగా వేగిపోయినాయి అన్నీ. నేను పచ్చిమిరపకాయ చక్కగా ఘాటు దిగాలని చెప్పి నేను లాస్ట్కి వేసుకున్నానండి. ఎవరిష్టం వాళ్ళు, మీరు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ డీప్ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు నేను వాటర్ కొలుసుకున్నానండి. 1కి 2 అని చెప్పాను కదా, వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా మనము యాడ్ చేసుకుందాము. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, రైస్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను గ్రేవీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. నేను ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నానండి. చక్కగా ఉడికిపోయినాయి కదా. ఈ గుడ్లు ఇప్పుడు నేను పక్కగా తీసేస్తున్నాను. ఎందుకంటే అన్నం రైస్ వేసేటప్పుడు మరి చిట్లు పోతాయి కనుక ఎగ్స్ 10 నిమిషాలు ఉడికించుకున్నానండి. నేను గ్రేవీలో ఉడికించుకుని పక్క తీస్తున్నాను. అన్నము మాడిపోకూడదని నేను దమ్ముకి ఇంట్లో వాడని పెనాలు ఉంటాయి చూడక, అది వాడుతున్నాను. నేను దీన్ని వాడట్లేదు, నేను ఖాళీ బిర్యానీకే వాడతానండి. ఇప్పుడు దీని మీద నేను మరి గ్రేవ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను రైస్ని గ్రేవ్లోకి వేసేస్తున్నాను దమ్ పెట్టుకోవడానికి. మీరు అనుకోవచ్చు ఇడ్లీ పాత్రలో ఎందుకు వేసారని. ఇడ్లీ పాత్రలో వేయటం వల్ల మనము మరి గోధుమ పిండి గట్ట పెట్టుకో అవసరం లేదు. చక్కగా దమ్ము అవుతుంది. ఇడ్లీ ఎలాగైతే ఉడుకుతుందో బిర్యానీ కూడా అలాగే దమ్ము పెట్టుకోవచ్చు. బాగుంటుంది, కష్టం అనిపించదు, ఈజీ ప్రాసెస్ అండి. ఇడ్లీ పాత్రలో వేసుకుంటే చక్కగా మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను రైస్ వేసేసానండి. ఇప్పుడు నేను నెయ్యి కూడా వేసేస్తానండి. నేను ఇంట్లో మరి నెయ్యి ప్రిపేర్ చేశానండి. నేను స్వయంగా ప్రిపేర్ చేశాను. ఇంకెప్పుడైనా మీకు ఆ నెయ్యి ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను వేరే వీడియోలో. నెయ్యి వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను దమ్ పెట్టేస్తున్నాను. ఇక చూసారా, ఇక ఇట్లా దమ్ చక్కగా అయిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.